ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు మీ బిడ్డ జగన్కి నా అనే వాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా? ఇంతమందికి అండగా ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడిగితే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు, అందులో పేద వర్గాల ప్రజలు వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈ మీ జగన్. జగన్కి నా వాళ్ళు అంటే, జగన్కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెప్తాడో తెలుసా? మీ జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా? ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అన్నీ గుండె నిండా వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ, మీ జగన్. మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా? మీ జగన్ ఇంకా ఏం చెప్తాడో తెలుసా? మీ జగన్ ఇది చంద్రబాబుకు కూడా చెప్తా. తెలుసా చంద్రబాబు? తెలుసా ఎల్లో ముఠ? తెలుసా? జగన్కి నా అనేవాళ్ళు నా తోబుట్టువులుగా భావించే నా పేద అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వ తాతలు అని కూడా చెబుతాను. ఇదొకటే కాదు, మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా? నన్ను జగన్ మామ అని, ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా బంధువులు. వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ 58 నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా. 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా, కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి గాని, నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను.